హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ఇప్పుడు రొయ్యల పచ్చడి తయారు చేయబోతున్నాను. టైగర్ రొయ్యలు ఇవి. రొయ్యల పచ్చడికి ఏమేం కావాలో చూడండి ఫ్రెండ్స్. మెయిన్ ములగాకు పౌడరు, ధనియాల పౌడరు, కారపొడి, పసుపు, సాల్టు, 2 నిమ్మకాయలు, టమాటాలు, ఇవి చెక్క, లవంగాయి. చేసే విధానం చూపిస్తా ఫ్రెండ్స్. కరివేపాకు. ఈ చట్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. రుచే కాదు ఫ్రెండ్స్, ఆరోగ్యం కూడా. మనం బయటికి వెళ్ళి కిలోలు కొంటున్నాం ఒకళ్ళ దగ్గర. వాళ్ళు అసలు కడగరు, ఇవన్నీ నీట్గా చెయ్యరు. వీళ్ళ దగ్గర బాగుందిలే, ఫేమస్ అయ్యారులే అని పడి కొంటున్నాం కదా. మేము ఒకసారి తెప్పిస్తే ఫ్రెండ్స్ 2 పిన్నులు వచ్చినాయి. అందులో పిన్నులు పడతాం కదా, పిన్నుల మిషన్తో. అవి 2 పిన్నులు వచ్చినాయి. దాంట్లో కవర్ ముక్క వచ్చింది. అప్పటి నుంచి నేను ఈ చట్నీలు చేయడం నేర్చుకున్నాను. మేమైతే ఏ చట్నీ చేసినా కానీ ఇట్లా వీడియో చేసి చూయించుకుంటా చేస్తా ఫ్రెండ్స్. నేను కిలో నుంచి 5 కిలోలు ఆర్డర్ తీసుకొని చేస్తాము. 10 కిలోలైనా 15, 20 అయినా 2 రోజుల ముందు మాకు చెప్పాలి. మేము ఈ చట్నీలు తయారు చేస్తున్నాము. కొన్ని రోజులు నేను చేస్తున్నాము, కానీ ఇప్పుడే నేను వీడియో పెట్టబోతున్నా. ఇంతకుముందు అంటే మామూలుగా తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఇక్కడ కొద్దిగా పబ్లిసిటీ అయినాక పెడదాంలే యూట్యూబ్లో అని చేశాను చాలాసార్లు. నేను వీడియో యూట్యూబ్లో ఉంది, కానీ సేల్ గురించి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాం. ఎలా చేస్తాం చేసే విధానం కూడా మీకు చూయించుకుంటా నేను చేస్తా ఫ్రెండ్స్. అన్నీ కడిగి నీట్గా శుభ్రంగా. అదే మనం పచ్చళ్ళు బయట నుంచి తెచ్చుకుంటున్నాం ఫ్రెండ్స్, అస్సలు వాళ్ళు కడగరు. ఎంత గలీజ్గా ఉంటుందంటే అంత గలీజ్గా ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి మీరు ట్రై కూడా చేయవచ్చు, చేసుకోవచ్చు. కిలో రొయ్యలకి 1/4 కిలో ఆయిల్ వేసుకోవాలి. పట్టా లవంగా వేసాను, పొడి చేశాను, మళ్ళీ కూడా ఇందులో వేసాను. ఇప్పుడు మనం రొయ్యలు ఇందులో వేసి వేయించాలి. కరివేపాకులో రొయ్యలు వేయించాలి. వేయించుకుంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్. గ్యాస్ ఫుల్గానే పెట్టి ఒక 5 నిమిషాలు చక్కగా వేయించాలి రొయ్యల్ని. చక్కగా వేగాక వేరే మూతలో తీసుకోవాలి. మనం పొట్టి ముక్కలే ఏరి తీసాను, గ్రేవీ తీలా మూతలో. గ్రేవీ మళ్ళీ అందులోనే ఉంది. రొయ్యల పచ్చళ్ళలోకి నేను టమాటా, పచ్చిమిర్చి గ్రేవీ చేసి పెట్టాను కదా. ఎంత కావాలి అంత తగినంత వేసుకోవాలి. వేసి ఇది కూడా 5 నిమిషాలు చక్కగా ఫుల్గా ఉంచుంది. ఇది టమాటా పచ్చిది, పచ్చిమిర్చి పచ్చి కనుక బాగా ఉడకనియ్యాలి. బాగా దగ్గరికి అయ్యేటట్టు ఉడకనిచ్చి మనం ఏదైతే పట్టా లవంగా అయితే పౌడర్ చేసాం కదా, మనకి ఎంత కావాలో అంత. ఎక్కువ ఘాటుగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి, మామూలుగా అంటే మామూలుగా వేసి చక్కగా మరగనియాలి. దగ్గరికి అయ్యేటట్టు ఉడకనియాలి. ఆయిల్ తక్కువ వేసాను నేను. ఇందులో ఏమేమి మసాలా వేసానంటే మునగాకు పొడి, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, సాల్టు, పట్టా లవంగా, గరం మసాలా. ఉల్లిగడ్డ వేయలేదు, అల్లం వెల్లిగడ్డ, వీటితోనే గ్రేవీ. ఇది కూడా బాగా ఫుల్గా పెట్టి ఉడకనియాలి. రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఎక్కువ కారం కావాలనుకుంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు కారం బాగా కావాలనుకుంటే వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఆయిల్ కూడా. రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులో మునగాకు వేసినట్టే లేదు ఫ్రెండ్స్. నేను ఎందుకు చేయాలనుకుంటున్నానంటే ఆన్లైన్లో ఎందుకు పెడుతున్నా, యూట్యూబ్లో ఆర్డర్ ఇస్తే చేస్తానంటున్నానంటే మునగాకు వేయచ్చు అని. కొద్దిగా పుణ్యం వస్తుంది, అందరికి అలవాటు చేసినట్టు ఉంటుంది. మనకు చేత అయినది మనం చెయ్యాలి కదా ఫ్రెండ్స్, సమాజం గురించి. అందుకు చట్నీ అయితే రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. ఎవరికన్నా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టండి. కిలో 1100. చికెన్ పచ్చడి ఉంటుంది మా దగ్గర, మటన్ పచ్చడి ఉంటుంది, చేపల పచ్చడి ఉంటుంది. అన్నిటికీ మామూలుగా బయట ఉండేదానికన్నా 200-300 తక్కువే ఇస్తాం మేము స్టార్టింగ్ కనుక. నేను మునగాకు అందరికీ అలవాటు చేయాలనుకుంటున్నాను కనుక
ఇదైతే 1100 కిలో. మటన్ చట్నీ అంతే, చికెన్ అంతే, చేపలు అంతే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసి లైక్ చేయండి, ఫాలో చేయండి. నేను ఎలా చేశాను, కొత్తగా ఏమన్నా ఇంకా యాడ్ చేయాలా కామెంట్ పెట్టండి. మనం పెద్ద పెద్ద కంపెనీల్లోకి వెళ్ళి తెచ్చుకుంటే ఫ్రెండ్స్, అవి మిషన్లతో చేస్తారు, అందులో ఏం కలిసిద్దో మనకు తెలియదు. ఇలా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళ దగ్గర, చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు మీ వల్ల కొద్దిగా బతుకుతారు, మీకు పుణ్యం వస్తుంది, మళ్ళీ శుభ్రంగా చేసిస్తారు ఫ్రెండ్స్. ఇది మాత్రం గ్యారెంటీ. మేమైతే ఏది మీకు తయారు చేసినా ప్రతి ఒక్కటి వీడియో చేసి పెట్టి, వీడియో చేస్తానే తయారు చేస్తాం. కిలో నుంచి 10 కిలోల వరకు ఒక 2 రోజుల ముందు చెప్పాలి మాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియోస్కి లైక్స్ ఇవ్వండి, ఫాలో చేయండి.